హాయ్ అండి అందరికీ. ఎర్రమ్మ తల్లి వీడియో కోసం అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా డౌట్స్ అయితే అందరూ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అయితే ఈ వీడియోలో అయితే మీ అందరికీ చెప్తానండి. అందరూ అడిగింది ఎక్కువ ఏం అడుగుతున్నారంటే ముడుపు ఎలా కట్టాలో దానికోసం కొంచెం చెప్పండి, ఆ ప్రాసెస్ ఏంటో అనేసి అడిగారు కదా. అదంతా కూడా నేను తెలుసుకొని మీకైతే వీడియో అయితే పెడుతున్నానండి. ఇగో ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, ఆవిడే పూజారమ్మ అనమాట. మనకి ముడుపు కోసం ఎలా ఉండాలి, ఏమేం పాటించాలి అవన్నీ కూడా ఆవిడే చెప్తారు. ఎందుకంటే మనిషితో ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఏమేం చేయాలో అవన్నీ కూడా ఆవిడ చెప్తారు. ముడుపు కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా చావు భోజనం, మెచ్చురు భోజనం అస్సలు తినకూడదండి. మన కోరిక తీరిపోయినంత వరకు ఆ రెండు అయితే స్కిప్ చేసేయాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ముడుపు తీసుకెళ్ళి మన ఇంటికాడ లక్ష్మీవారం పూట మనం ధూపం వేసుకోవాలన్నమాట. దేవుడు మొదలు పెట్టి మైలుగాలు అది తగలకుండా ఆ పుట్టిన పిల్లలు అయితే వియ్యాల్లో వేసి ఎర్రమ్మ తల్లి అని పేరు పెట్టి ఇక్కడ పండగ చేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఎవరి స్తోమతను పెట్టి వాళ్ళు పండగ చేసుకుంటారనమాట. చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారండి. మీకైతే ఈ వీడియోలో డౌట్ అయితే క్లియర్గా అర్థమైనట్టు ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను ప్రతిదీ కూడా మీకు చెప్తానండి. చాలా అమ్మవారు అయితే చాలా నమ్మకం. మీరు మనస్ఫూర్తిగా భార్య భర్తలు వెళ్ళి దండం పెట్టుకొని దేనికోసమైనా అవ్వచ్చు, ఇల్లు కోసమైనా అవ్వచ్చు, పిల్లల కోసమైనా అవ్వచ్చు, నమ్మకంతో వెళ్ళి ముడుపు కట్టండి. తొందరలోనే మీ కోరిక అయితే అమ్మవారు